హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రేయాస్ ఇన్ఫోటెక్. మన తెలంగాణలో ఇటీవలి ఫిబ్రవరి 22న గురుకుల టీజీ సెట్ ప్రవేశ పరీక్షకి సంబంధించిన ఈ నెల 23న రిజల్ట్ వెబ్సైట్ లో ఉంచిన విషయం మీకు తెలిసిందే. అయితే ఇందులో చాలా మందికి వాళ్ళ డీటెయిల్స్ ఎంటర్ చేసి రిజల్ట్స్ కోసం వెతికితే కింద అసలు ఏమీ డిస్ప్లే కావడం లేదు. ఒకవేళ వచ్చినా ఇక్కడ ఇన్వాలిడ్ హాల్ టికెట్ నంబర్ అని చూపిస్తుంది. అయితే ఇది మీరు ఎంటర్ చేసిన డీటెయిల్స్ లో ఎలాంటి తప్పు లేదు. నిజానికి నిన్న రిలీజ్ అయిన రిజల్ట్స్ కేవలం 5th క్లాస్ కి సంబంధించిన ఫేజ్ 1 లో రిజర్వేషన్ ప్రకారం మెరిట్ లిస్ట్ లో సెలెక్ట్ అయిన స్టూడెంట్స్ మాత్రమే. ఇందులో వారు సెలెక్ట్ అయిన స్కూల్ నేమ్ తో పాటు కింద స్కూల్ అడ్రస్ మరియు స్కూల్ టైప్ మాత్రమే ఇచ్చి చివరిగా సెలెక్ట్ అయిన వారికి సర్టిఫికేట్ వెరిఫికేషన్ రిపోర్టింగ్ డేట్ అండ్ టైం ఇవ్వడం జరిగింది. ఎవరికైతే ఫేజ్ 1 లో సీట్ రాని వారు టెన్షన్ పడవలసిన అవసరం లేదు. ఇందుకు సంబంధించి మొత్తం 3 ఫేజ్లలో సెలెక్షన్ ఉంటుంది. ఇందులో ఫేజ్ 2 మరో 2 రోజుల్లో వస్తుంది. అలాగే ఫేజ్ 3 మాత్రం ఈ 2 ఫేజ్లలో అటెండ్ కాని వారికి ఛాన్స్ ఉంటుంది. ఈ విషయం తెలియక విద్యార్థులు నర్వస్ కావద్దని రిలీజ్ అయిన రిజల్ట్స్ లో ర్యాంక్ కార్డ్ తో పాటు స్టూడెంట్స్ మార్క్ లిస్ట్ ఇవ్వడం జరగలేదు. అలాగే మిగిలిన 6th క్లాస్ నుంచి 9th క్లాస్ కి సంబంధించిన స్టూడెంట్స్ కి నెక్స్ట్ వీక్ లోపు సేమ్ ఇదే విధంగా ఫేజ్ 1 రిజల్ట్ రిలీజ్ చేస్తారు. రిలీజ్ అయిన వెంటనే మన ఛానల్లో వీడియో పబ్లిక్ చేయడం జరుగుతుంది. అయితే ఫేజ్ 1 లో పేరు రాని వారు నా కింద మెసేజ్ చేస్తే తప్పకుండా సహాయపడతాను. సో మన నెక్స్ట్ వీడియోలో సెలెక్ట్ అయిన విద్యార్థులు సెంటర్ కి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం ఎలాంటి డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలో చెప్తాను. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోగలరు. జై హింద్.